Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 43rd part. దీనికి బాగా మాటలు ఎక్కువయ్యాయి మమ్మీ. చూడు ఎలా మాట్లాడుతుందో. అంటే ఆ అమ్మాయి వదిన అవ్వడం దీనికి ఇష్టమే ఉన్నట్టుంది అని సంగవి అనగానే, మనిషి మనసు మంచిదవ్వాలి, వాళ్ళు ఏ క్లాస్ అయితే ఏంటి, మనం ఇప్పుడు హై క్లాస్. మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారో నేను నా కళ్ళారా చూశాను కదా. సో నేను నాతో ఎవరు క్లోజ్గా ఫ్రెండ్లీగా ప్రేమగా ఉంటారో వాళ్ళని చూసుకుంటాను. ఆ వీక్ష పొగరబోతు దాన్ని అన్నయ్య చేసుకుంటే నాకు తెలిసి నీకు కూడా ఈ ఇంట్లో ప్లేస్ ఉండదు అని వెటకారంగా చెప్పింది స్నేహ సంగవి వైపు చూసి. షటప్, మేనత్త కూతురు, పైగా అన్నయ్యకి కాబోయే వైఫ్ గురించి ఎంత ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడతావా నువ్వు అని శాంభవి కోపంగా చెప్పడంతో, అమ్మా మీరు చేయాలనుకుంటున్నారు కానీ అన్నయ్యకి వీక్ష మీద 1 అంటే 1% మంచి అభిప్రాయం లేదు. ఇంకా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? తనకి నచ్చింది చేరుకోవడానికి ఎవరిని పట్టించుకోడు. అది క్రికెట్ నేర్చుకోమని డాడీ చెప్పినప్పుడే, వాలీబాల్ సైడ్ వెళ్ళిన అన్నయ్యని చూసినప్పుడే మీరు అర్థం చేసుకుని ఉండాల్సింది. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, మీరెన్ని చేసినా టెంపరీగా సక్సెస్ అవ్వగలరేమో కానీ ఫైనల్గా గెలిచేది మాత్రం అన్నయ్య లవ్ అని చెప్పి వెళ్ళిపోయింది స్నేహ. అది చూద్దాం, ఫైనల్గా ఎవరి ఓవర్ కాన్ఫిడెన్స్ విన్ అవుతుందో నేను కూడా చూస్తానని అనుకుంది సంగవి. కర్ణ చూపిస్తున్న ప్రేమ దక్ష మనస్సుని మెల్లమెల్లగా మారుస్తూ ఉంటే, సర్ కాఫీ అంటూ రేఖ ఆ గది దగ్గరకొచ్చి వాళ్ళని చూసి వెంటనే వెనక్కి తిరిగిపోతే, దక్ష వెంటనే గబాగబా అక్కడి నుంచి పరుగులు పెడుతూ తన గదిలోకి వెళ్ళేసరికి కర్ణ రేఖ చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకోవడంతో, సారీ సార్, నేను తెలియకొచ్చానని అనడంతో, ఇట్స్ ఓకే, డోంట్ రిపీట్ అగైన్ అని చెప్పడంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రేఖ. సాయంత్రం కర్ణకి కాల్ రావడంతో గార్డెన్లో పూలు కోస్తున్న రేఖతో మాట్లాడుతున్న దక్షని బాల్కనీ నుంచి చూస్తూ, హలో చెప్పరా, ఇప్పుడు దీక్ష హెల్త్ ఎలా ఉందని అడగడంతో, ఫైన్, నా మీద గట్టిగా అరిచి మా చెల్లెల్ని డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అంటావా అని గొడవ పెట్టే ఎంత బాగుందని విరాట్ అనగానే కర్ణ సైడ్ స్మైల్ ఇస్తూ, ఎందుకు కాల్ చేశావు అని అడగడంతో, మూవీ నైట్ ఎంజాయ్ చేద్దాంరా, దక్షని తీసుకుని ఇక్కడికి రా అని అన్నాడు విరాట్. అరే నీకు కొంచెమైనా సిగ్గుందా అని కర్ణ అడగడంతో, ఇప్పుడు అంత సిగ్గు లేకుండా నేనేం చేశానని విరాట్ వెటకారంగా అడిగేసరికి, మార్నింగ్ వాళ్ళని శాశ్వతంగా విడదీస్తున్నట్టు ఆ ఇద్దరు సిస్టర్స్ ఎంత ఓవర్ యాక్షన్ చేశారో చూసి కూడా మళ్ళీ మూవీ నైట్ కోసం అని వస్తే మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అంత అవసరమా అని కర్ణ అనగానే, నువ్వు చెప్పింది కూడా నిజమే, అయితే నీ ఇంట్లో నీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు చూడు, నా బేబీతో నేను చూస్తానని విరాట్ కాల్ కట్ చేశాడు. పువ్వులు కోయడం అయిపోగానే నల్లగా పాడైపోయిన రెక్కలు ఊడిపోయి కాడలు తెగిపోయిన పూలని రేఖ తల మీద వేస్తూ పనిలో పనిగా తన తల మీద కూడా వేసుకుంటూ నవ్వుతూ అనుకోకుండా పైకి చూసిన ఆమెకి కర్ణ తన వైపే స్ట్రైట్గా చూస్తూ కనిపించడంతో దెబ్బకి తల దించేస్తే, ఇంతలో ఏమైంది అని అంటూ రేఖ వెనక్కి తిరిగి చూసి కర్ణ కనిపించడంతో నవ్వుకుంటూ ఏమైంది అని అడిగింది ఆట పట్టిస్తున్నట్టుగా. ఆంటీ మనం లోపలికి వెళ్ళిపోదామని బలవంతంగా రేఖ చేతిని పట్టుకుని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది దక్ష. కర్ణ ఆమె వేషాలు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ రోజు నైట్ డిన్నర్ చేసిన తర్వాత, ఓకే ఇప్పుడు నీకు ఒక టెస్ట్, నువ్వు ఈ టెస్ట్లో విన్ అయ్యావంటే మీ చెల్లెని ఇక్కడికి తీసుకొస్తాను, లేదంటే మాత్రం నువ్వు నేను చెప్పినట్టు చేయాలని విరాట్ అనగానే అతని వైపు అనుమానంగా చూస్తుంటే, చెప్తాను, ఎందుకు తొందరపడతావు, ముందు ఈ పోటీకి రెడీయా కాదా, నాకు తెలుసు నీకంత సీన్ లేదని అన్నాడు విరాట్. దాంతో దీక్షిత ప్రెస్టేజ్ ఇష్యూ లాగా తీసుకుని, నేనేమైనా చేయగలను, ఏం చేయాలి, బంగ్లా మొత్తం క్లీన్ చేయాలా, వంట చేయాలా, లేకపోతే నీ బట్టలు ఉతకాలా అని వెటకారంగా అడగడంతో, నో అవన్నీ చాలా సింపుల్ థింగ్స్, అంత ఈజీగా నేనెందుకు చెప్తాను అని కళ్ళు ఎగరేయడంతో,
అనవసరంగా టెస్ట్ కొప్పుకున్నానా అని దీక్షిత చూస్తూ ఉంటేనే ఆమె చుట్టూ చెయ్యేసి గదిలోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోమని చెప్పి భయంగా చూడలేని హారర్ మూవీస్ లిస్ట్ మొత్తం చెక్ చేసి ఒక మూవీ పెట్టి అదే మూవీ సజెషన్ కర్ణకి సెండ్ చేశాడు విరాట్. మూవీ ఆన్ చేయగానే అది హారర్ మూవీ అని అర్థం కావడంతో దీక్షిత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెని ఎన్నిసార్లు హారర్ మూవీకి తీసుకెళ్లినా అన్నిసార్లు హారర్ మూవీ అనగానే థియేటర్ దగ్గర నుంచి పారిపోయేది దీక్షిత. దాంతో తన ఐడియా సక్సెస్ అయిందని అర్థమైంది విరాట్కి. కర్ణ, దక్ష కూడా డిన్నర్ చేయగా నాన్ వెజ్కి మిగిలిపోయిన చాలా ఫుడ్ అవి ఉండడంతో షేర్ అని పిలిచాడు కర్ణ. దాంతో దక్ష ఎవరిని పిలుస్తున్నాడో అర్థం కాక మెట్ల వైపు చూసేసరికి ఒక కుక్క రావడంతో దెబ్బకి ఎగిరి చైర్లో కూర్చుంటే ఈ ఫుడ్ షేర్కి పెట్టు రేఖ అని దాని తల నిమిరేసరికి అది ప్రేమగా బవ్వన్నా కూడా దాని సైజ్కి ఆ భవంతి చాలా పెద్దగా ఉండేసరికి మొత్తం మారుమ్రోగిపోయేసరికి దెబ్బకి ఉలిక్కిపడి దీనికి షేర్ అని పేరు పెట్టడంలో తప్పేం లేదని అనుకుంది. ఈ కుక్కని నేనెప్పుడు చూడలేదే అనగానే కర్ణ సీరియస్గా చూడ్డంతో అదే షేర్ నాకెప్పుడు కనిపించలేదని అనేసరికి వాడికి సపరేట్ రూమ్ ఉందని అనగానే కుక్క లైఫే బాగుంది, సపరేట్ రూము అని మూతి తిప్పుతూ మా ఇంట్లో బాత్రూమ్కే దిక్కులేదు అని కోపంగా అనగానే ఇక్కడ కూడా నీకు ఈ లైఫ్లో సపరేట్ రూమ్ దొరకదు, సో డోంట్ ఓవర్ థింక్ అని చెప్పడంతో డీలా పడిపోయింది దక్ష. కమాన్, ఐ హ్యావ్ ఎ టాస్క్ ఫర్ యూ అనగానే వెంటనే ఆవలిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ నేను రానని చెప్పగానే కర్ణ ఒకసారి ఎగాదిగా చూసి ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. మీరు వేలు పట్టుకుని నడిపిస్తే తప్ప నడవడం రాకపోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా అని దక్ష అరుస్తూ ఉంటేనే రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోమని చెప్పడంతో అది మార్నింగ్ తను క్లీన్ చేసిన రూమ్ కాదు, మరొక రూమ్, ఎదురుగా చాలా పెద్ద స్క్రీన్ కూడా ఉండేసరికి అది హోమ్ థియేటర్ అని అర్థం చేసుకుంది. ఆమె నెమ్మదిగా వెళ్లి బెడ్ రెస్ట్కి ఆనుకోగానే ఆమె పక్కన కూర్చుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు. కర్ణ ఆమెని దగ్గరగా తీసుకుని నుదుటి మీద చెక్కిల మీద ముద్దులు పెట్టాడు. ఆ మూమెంట్ ఆమెకి నచ్చింది కూడా. తను ఏం చేసిందని అతనికి అంత ప్రేమ, తనకేం స్టేటస్ ఉందని అంత ఆపేక్ష, ఏం సూట్ అవుతుందని అంత పిచ్చో ఆమెకు అర్థం కాలేదు. ఆమె బుగ్గల మీద ఆమె ఆనంద బాష్పాలు జారుతూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను అసలు మీకు సూట్ అవ్వను, మీ స్టేటస్కి కూడా, జస్ట్ మానవత్వానికి పోయి బ్లడ్ ఇచ్చినందుకు ఇంత ప్రేమనా అనేసరికి నాన్న యు ఆర్ మిస్టేకెన్, బ్లడ్ ఇవ్వక ముందు నుంచే నేను నిన్ను అడ్మైర్ చేస్తూ వచ్చాను అని ఆమె వైపు చూస్తూ చెప్పాడు. విరాట్ పంపిన మూవీ సజెషన్ చూసి ఆ హారర్ మూవీ పెట్టగానే టైటిల్ మొదలవగానే వినిపించిన పెద్ద గొంతుకి దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు మూసుకోవడంతో ఆమె వైపు చూసి ఇట్స్ ఓకే, ఐఎమ్ హియర్ అన్నాడు. అతనిస్తున్న ధైర్యానికి తేరుకొని అతని వైపు చూసి దూరం జరుగుతూ వదలండి అంటూ అతని కళ్ళలోకి చూసేసరికి తల తిప్పి ఆమె వైపు చూసి వదలను అన్నాడు సీరియస్గా. నాకేం భయం లేదు, నేను మూవీ చూస్తాను అనగానే ఆమె వైపు అదో రకంగా చూసి నిజం చెప్తున్నావా అని సాగదీస్తూ అడగడంతో అతని మాటలకి కంగారుగా నిజమే చెప్తున్నాను అనగానే సరే, మూవీ మొత్తంలో నీ ఎక్స్ప్రెషన్స్ ఏమాత్రం చేంజ్ అవ్వకూడదు, పైగా నువ్వు ఎంటర్టైన్ అవ్వాలి, కొంచెం భయపడినట్టు నాకు అనిపించినా ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాను, అందులో నీ ఫీలింగ్స్ కొంచెం చేంజ్ అయినా సరే ప్రతి 1 అవర్కి ఐ లవ్ యూ చెప్పాలి అన్నాడు. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూసి ఇది చీటింగ్, దానికి దీనికి ఏంటి సంబంధం, హారర్ మూవీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా భయం పుడుతుంది, నా ఉద్దేశం మరీ ఎక్కువగా భయపడి బెదిరిపోయి గట్టిగా అరవను అని చెప్పడం అనగానే టైం స్టార్ట్స్ నౌ అంటూ మూవీ స్టార్ట్ చేశాడు.
భగవంతుడా అనుకుంటూ మూవీ చూస్తుంది. ఎందుకో తెలీదు అప్పుడప్పుడు వాళ్ళ అక్క చెల్లి అన్నలతో కలిసి చాలాసార్లు చూసింది, కానీ ఆ మూవీ చాలా భయంకరంగా ఉండేసరికి ఆ గదిలో పక్కకు తిరిగి చూడాలన్న భయం వేసేసరికి మెల్లగా భయపడుతూ ముడుచుకుపోతూ ఉంటే ఆమెని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు బాబు. మూవీ మధ్యలో మరీ భయంకరంగా ఉన్న సీన్ వచ్చేసరికి గట్టిగా అరుస్తూ కర్ణ నడుము చుట్టూ చేతులేసి అతని గుండెలో తలదాచుకోవడంతో ఎవరో అస్సలు భయపడను అన్నారు అనగానే టక్కున కళ్ళు తెరిచి అతని వైపు చూస్తే స్టార్ట్. ఐ లవ్ యూ చెప్పు అన్నాడు. ఇంకా మూవీ పూర్తి కాలేదు కదా అని అంటున్న ఆమె వైపు సీరియస్గా చూస్తూ మూవీ అయిపోలేదని నాకు తెలీదా అని వెటకారంగా అన్నాడు. అయినా సరే నేను మూవీ పూర్తయ్యే వరకు చెప్పను అన్న ఆమె మాట వింటే బాబు ఎందుకవుతాడు? దాంతో కోపం వచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని ఆపకుండా చెప్తూనే ఉండడంతో వినడానికి వినసొంపుగా అనిపించింది. చో స్వీట్ బేబీ అంటూ ముద్దు పెట్టి మూవీ ఆఫ్ చేసి నిద్రకి ఉపక్రమించాడు. అతను నిద్రపోయిన తర్వాత కళ్ళు తెరిచి అతని వైపు చూసి అందమైన మొహాన్ని అంత దగ్గరగా చూస్తానని ఆమె కల్లో కూడా ఊహించకపోవడంతో కాసేపు తికమక పడుతూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే శాంభవి వచ్చిందని పనివాళ్ళు చెప్పడంతో దక్ష ఆవిడ్ని వెళ్ళి పలకరించినా ఆవిడ పలకరించకపోవడంతో ఆమె మౌనంగా ఉంటే కర్ణం బయటికి రాగానే కన్నా నీతో మాట్లాడాలి బయటికి రా అని కొడుకు ముందు రచ్చ చేయలేక శాంభవి కిందకెళ్ళిపోతే అయ్యో మీ అమ్మగారు ఏమనుకున్నారో అనగానే ఏమనుకుంటుంది అన్నాడు చిరాగ్గా. ఆవిడకి నేనంటే ఇష్టం లేదు కదండీ! మీ ఇంట్లో కనిపించేసరికి ఆవిడకి కోపం వచ్చినట్టుంది అనగానే పెదవులు పక్కకు సాగదీసి వస్తే రానివ్వు అని అంటూ ఫ్రెష్ అయ్యి దక్షతో కలిసి కిందకెళ్లడంతో భగవంతుడా! ఈ మనిషి వాళ్ళ అమ్మగారిని ఇంకా అర్థం చేసుకోవట్లేదు అనుకుంటూ కిందకి అతనితో కలిసి వెళ్ళింది. కొడుకుతో కలిసి కూర్చున్న దక్షను చూస్తుంటేనే కోపం వస్తుంటే ఆ అమ్మాయిని పంపిస్తే నేను మాట్లాడతానని అనగానే నా చెవులు ఫ్రీగానే ఉన్నాయి మమ్మీ దానికోసం దాన్ని పంపించాల్సిన అవసరం లేదని చెబుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే కోపంగా ఎల్లుండి మీ డాడీ బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తామని తెలుసు కదా అనగానే ఓకే నేను ఒక పాల డబ్బా కేక్ తీసుకుని వస్తాను అనగానే దక్ష పుసుక్కున నవ్వింది. దక్ష నవ్వు శాంభవికి కోపం తెప్పించడంతో కర్ణ నువ్వు మీ డాడీ గురించి మాట్లాడుతున్నావు నేను ఒప్పుకుంటాను ఆయన ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తిస్తాడు కానీ నువ్వు ఇలా పరాయి వాళ్ళ ముందు అని వత్తి పలుకుతూ తక్కువ చేయకూడదు అనగానే మమ్మీ చిన్న కరెక్షన్ ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా షీ ఈజ్ యువర్ డాటర్ ఇన్ లా ఈ మాట కాదని ఎవరన్నా కూడా నేను ఒప్పుకోను అన్నాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.